హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నూర్ రెసిపీస్. ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కస్టర్డ్ పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, కర్బూజా ఒక కప్పు, మ్యాంగో 1 కప్పు, పొమోగ్రానైట్ 1 కప్పు, చక్కెర 1/2 కప్పు, యాపిల్ 1 కప్పు తీసుకొని ఒక పాల ప్యాకెట్ని తీసుకొని గిన్నెలో వేసుకొని కొంచెం మిగిల్చుకొని చిన్న గిన్నెలో వేసుకోవాలండి. పాల ప్యాకెట్ మొత్తం వేయకూడదు, కొంచెం మిగిల్చుకొని వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ 3 టేబుల్ స్పూన్లు వేసుకొని చిక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది బాగా మరీ ఉండలుగా ఉండకూడదండి. ఫ్రూట్ సలాడ్ సరిగా బాగోదు. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పాలు గిన్నెలో వేడి చేస్తున్నాం కదా, దాన్ని అవి వేడెక్కాయో లేదో చెక్ చేసుకొని పొంగు వచ్చే ముందు మనం తీసుకున్న 1/2 కప్పు చక్కెరను వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా చిక్కగా అయ్యేంత వరకు బాగా కలపాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇదిగో చెయ్యి మెథడ్స్లో రావాలి. చిక్కగా వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చేసి స్మాషర్తో స్మూత్గా అయ్యేటట్టు బాగా స్మాష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని కలుపుకోవాలండి. ఆ ఫ్రూట్స్ అనే వేయాలని ఏమీ లేదు, మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది కూడా. షుగర్ తినని వాళ్ళు కూడా మిల్క్ మేడ్ అయినా వేసుకొని కలుపుకోవచ్చండి. షుగర్ లెస్ కావాలనుకునే వాళ్ళు ఇవన్నీ ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఎంతో రుచికరమైన, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఫ్రూట్ సలాడ్ తయారండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.